హాయ్ ఫ్రెండ్స్, కన్న కొడుకులే తల్లిని చంపాల్సి వచ్చినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణనాతీతం. కానీ తండ్రి ఆజ్ఞ మీద కొడుకులందరూ తమకు జన్మనిచ్చిన తల్లిని చంపలేమని మిన్నకుండిపోతే కడపటి కుమారుడు తండ్రి ఆజ్ఞను శిరస వహించి తల్లి తలను ఒక్క వేటుతో నరికివేసిన సంఘటన మనకు మన గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక యోధుడి కథ. ఎవరి పేరు చెప్తే ప్రపంచం అంతా భయంతో వణికిపోతుందో ఆ మహావీరుడి కథ. పూర్తిగా ఒక వంశాన్ని 21 సార్లు దాదాపుగా తుడిచిపెట్టేసిన మహావీరుడి కథ. అతను నరికిన విధానానికి చనిపోయిన వారి రక్తం 5 నదులుగా ఏరులై పారిందంటే నమ్మశక్యంగా ఉంటుందా? అతనే పరశురాముడు. నిజానికి పరశురాముడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించవలసినది. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల బ్రాహ్మణుడు కాలేకపోయిన విషయాన్ని కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా పరశురాముడిని చెప్పుకుంటారు. తండ్రి జమదగ్ని, తల్లి రేణుక, ఇద్దరిది ఆదర్శప్రాయమైన జీవితం. ఒక చిన్న తప్పు వల్ల రేణుక మృత్యు పాలైంది. ఒకరోజు నది నుంచి నీరు తీసుకొస్తున్న సమయంలో రేణుకాదేవికి ఒక గంధర్వుడు కనబడతాడు. అతన్ని చూసి ఒక్క క్షణం ఆమె మోహితమవుతుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త జమదగ్ని మనసులో ఇంకొకరిని పెట్టుకుని తనతో కాపురం చేయడానికి వీల్లేదని ఆమెను సంహరించమని కొడుకులను ఆదేశిస్తాడు. కొడుకులందరూ ఈ పాపాన్ని తాము చేయలేమని వెనక్కి తగ్గుతారు. మీరెవరూ మీ తల్లి తల నరక్కపోతే పూర్తిగా మన కుటుంబాన్ని నాశనం చేస్తానని జమదగ్ని కోపంతో రగిలిపోతాడు. అతన్ని శాంతపరచడానికి వారి చివరి కుమారుడైన పరశురాముడు ఒక్క వేటుతో తల్లి తల నరికివేస్తాడు. బాధగా తండ్రిని చూస్తాడు. పరశురాముడు అస్త్రశస్త్రాలలో దీటైనవాడు. పరశురాముడి వరంతో పరశు అనే ఆయుధాన్ని ధరించినవాడు. ఆ ఆయుధాన్ని మొట్టమొదటిసారిగా తన తల్లి రేణుకాదేవి మీదే ప్రయోగించాల్సి వస్తుందని పరశురాముడు అనుకుని ఉండడు. రేణుకాదేవి తల నరికినా కూడా జమదగ్నికి కోపం చల్లారదు. తన మాటలను ధిక్కరించినందుకు మిగిలిన కుమారుల తలలను కూడా నరకమని పరశురాముణ్ణి ఆదేశిస్తాడు. తండ్రి ఆజ్ఞ శిరస వహించి తన తోబుట్టువుల శిరస్సులను కూడా ఖండించి వేస్తాడు పరశురాముడు. తండ్రికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తన ఆజ్ఞను శిరస వహించిన పరశురాముడిని చూసి జమదగ్ని సంతోషిస్తాడు. పరశురాముణ్ణి ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే ఏం ఆలోచించకుండా పరశురాముడు చనిపోయిన తన తల్లిని తోబుట్టువులను తిరిగి బ్రతికించమని, ఈ సంఘటన వారికి ఎప్పటికీ గుర్తు ఉండకూడదని కోరుకుంటాడు. తన మాటలు నిలబెట్టుకుని జమదగ్ని పరశురాముడు అడిగిన కోరికను స్వీకరిస్తాడు. వెంటనే అతను తన శక్తినంతా దారబోసి చనిపోయి మృతజీవులుగా పడి ఉన్న రేణుకాదేవిని, ఇతర కుమారులను కూడా సజీవంగా చేస్తాడు. పరశురాముణ్ణి క్షత్రియ వంశ నాశకుడు అని కూడా అంటారు. అందుకు కారణం కూడా ఉంది. మాహిష్మతి సామ్రాజ్యానికి రాజైన కార్తవీర్యజ్ఞుడు సహస్రబాహుగా పిలువబడేవాడు. దత్తాత్రేయుని వరంతో సహస్రబాహువులను పొందినవాడు. తన అధికారంలో పరాక్రమంతో చిన్న చిన్న రాజ్యాలను సైతం వదలకుండా మొత్తం ప్రపంచాన్ని తన చేతిలోకి తీసుకోవాలని అనుకుంటాడు. బలహీనులను సైతం వదిలిపెట్టలేదు. అతని పరాక్రమానికి నదులు, పర్వతాలు, కొండలు, లోయలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అన్నీ తలవంచక తప్పలేదు. ప్రతి క్షేత్రం పైన అతని పేరు ఉండాలి అన్న సంకల్పంతో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలను ఆక్రమించుకుంటూ వెళుతున్నాడు. అతను జైత్రయాత్రను సాగిస్తున్న సమయంలోనే ఒకరోజు జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. కార్తవీర్యునికి, అతని సేనకు కామధేనువు సహాయంతో సకల సదుపాయాలు కల్పించి సపర్యలు చేస్తాడు జమదగ్ని. కామధేనువు ఎటువంటి కోరికలైనా తీర్చగల పవిత్రమైన గోవు. కోరిన వెంటనే కొన్ని వేల మందికి లిప్తపాటులోనే ఆహారాన్ని అందించగల శక్తి కామధేనువుకి ఉంది. కార్తవీర్యుని చూపు ఆ కామధేనువు మీద పడింది. ఎలాగైనా దాన్ని తీసుకుని వెళ్ళి తన ఆధీనంలో ఉంచుకోవాలి అనుకున్నాడు. జమదగ్నితో, ఒక మునివైన నీకు ఈ గోవు ఏం పనికొస్తుంది? నా దగ్గర ఉంటే ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చగలుగుతాను. నాకు కామధేనువును ఇచ్చేయమని అడుగుతాడు. అందుకు నిరాకరిస్తాడు జమదగ్ని. అప్పటికే కార్తవీర్యునికి లోభంతోనూ అహంకారంతోనూ కళ్ళు మూసుకుపోతాయి. తన మాటలు ధిక్కరించిన జమదగ్ని మీద కోపం వచ్చింది. బలవంతంగా కామధేనువుని తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కోపోద్రిక్తుడయ్యాడు. సహస్ర బాహువుని, అతని అహంకారాన్ని సహించలేకపోయాడు. యుద్ధానికి రమ్మని కార్తవీర్యునికి కబురు పంపాడు. కార్తవీర్యుడు పరశురాముణ్ణి సాధారణ వ్యక్తిగా భావించాడు. పరశురాముని బలాన్ని అంచనా వేయలేకపోయాడు. కానీ కొన్ని క్షణాల్లోనే పరశురాముడి శక్తి ఏంటో అతనికి అర్థమైంది. తన మృత్యువుని తానే స్వయంగా పిలిచినట్టయింది. యుద్ధంలో పరశురాముడు వేసే ఒక్కొక్క బాణం గాల్లో 1000 బాణాలుగా మారి కార్తవీర్యుని సేనలని, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేసేస్తోంది. ఎవరూ అతని దాటికి నిలవలేకపోతున్నారు. కార్తవీర్యుని సేన మీద బాణాల వర్షం కురిపించాడు పరశురాముడు. కార్తవీర్యుని రక్షించేవాళ్లు ఎవరూ లేకపోయారు. కోపంతో కార్తవీర్యుని ఒక్కొక్క భుజాన్ని నరికివేశాడు. చివరిగా అతని తలను ఒక్క వేటుతో పెకలించి వేశాడు. కార్తవీర్యుని అహంకారం, లోభమే అతని మరణానికి కారణమైంది. తండ్రి మరణాన్ని కళ్ళారా చూసిన కార్తవీర్యుని పుత్రులు అంతకన్నా ఘోరం చేశారు. ఆ పాపమే వారి వంశానికి శాపమైంది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం ఎదురు చూశారు.
పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నితో సహా అందరినీ సంహరించారు. జమదగ్ని శరీరం మీద 21 కత్తిపోట్లు పొడిచారు. ఈ విషయం తెలుసుకుని ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు తన తండ్రిని చూసి చలించిపోయాడు. అక్కడికక్కడే కార్తవీరాజ్ఞుని వంశం మొత్తాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. ఒక్కొక్కరిని వేటాడి వెతికి పట్టుకుని తన కత్తికి బలిచ్చాడు. గర్భవతులను కూడా చూడకుండా వాళ్ళ కడుపులో ఉన్న వంశాంకురాలను కూడా వదిలిపెట్టలేదు. అతని చేతిలో ఎంతమంది బలయ్యారో లెక్క వేయాలంటే చనిపోయిన వారి రక్తం 5 నదులై ఏరులై పారాయి. 21 సార్లు కార్తవీర్యుని వంశాన్ని వెతికి పట్టుకుని మరీ చంపినవాడు పరశురాముడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అహంకారంతో దుర్బుద్ధితో ఉండే క్షత్రియులను పరశురాముడు తన కత్తికి బలిచ్చేవాడు. అతని కోపానికి కారణం క్షత్రియులు తమ అహంకారంతో, దుర్బుద్ధితో, లోభంతో సాధారణ ప్రజలను, ఋషులను ఇబ్బంది పెడతారని, వారి సుఖం మాత్రమే చూసుకుంటారని, అందుకే అటువంటి క్షత్రియులను భూమి మీద ఉండనివ్వకూడదని పంతం పట్టాడు. అలా దాదాపు క్షత్రియ వంశాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఇదే పరశురాముడు జన్మకు కారణం. పాపులైన క్షత్రియులను మాత్రమే అతను వేటాడి చంపేవాడు. ఒకసారి దుర్బుద్ధితో ఉన్న క్షత్రియులంతా సాధారణ ప్రజలను, ఋషులను ఇబ్బంది పెడుతున్న సమయంలో వాళ్ళంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు త్వరలోనే తాను భూమిపై అవతారం దాల్చి ధర్మ సంస్థాపన చేస్తానని వారికి మాట ఇచ్చి పంపిస్తాడు. అలా ఉద్భవించిన వాడే పరశురాముడు. చరిత్రలో ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద మలుపులు తీసుకుంటాయి. పరశురాముడి చరిత్ర చాలా విచిత్రమైంది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాదిరాజు దగ్గరకు వెళ్లి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను 1000 తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం ఏమేం పూజలు చేయాలో చెప్పమని బుచీకుణ్ణి అర్థించారు. అప్పుడు ఆయన 2 రకాల హోమ ద్రవ్యాలను తయారు చేశాడు. అవి తన భార్య సత్యవతికిచ్చి, ఇదిగో చూడు, ఈ హావ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకివ్వు. ఇలా చూడు, ఈ హావ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. ఇది తింటే తపస్సు, శమధామాలు గల ఉత్తమ బ్రాహ్మణ కుమారుడు పుడతాడు అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు. అతను వెళ్లిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హావ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటుగా తాను సేవించాల్సిన హావ్యం కూతురికిచ్చి కూతురి వంతు హావ్యం తాను తిన్నది. బుచీకుడు ఆశ్రమానికొచ్చి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు, నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతాడని బుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనువడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. బుచీకుని హోమద్రవ్య ఫలితంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. బుచీకుడి కొడుకు జమదగ్ని మహాముని. అతడికి పరశురాముడు పుట్టి శక్తికి మారుపేరై క్షత్రియుల సంహారకాండ కావించాడు. తల్లిదండ్రులు అతనికి రాముడు అని పేరు పెట్టుకున్నారు. శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకుని పరశు అనే అస్త్రాన్ని గొడ్డలిని వరంగా పొందాడు. ఆ తర్వాతే అతడు పరశురాముడయ్యాడు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. శరీరాన్ని త్యాగం చేయనివాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడిలాగా వైకుంఠధామం చేరుకొనివాడు. అలాని శ్రీకృష్ణుడిలాగా, శ్రీరాముడిలాగా మహావిష్ణువు రూపంలో వచ్చి ప్రజల మధ్య ఉన్నవాడు కాదు. కానీ ప్రతి యుగంలోనూ పరశురాముడు లాంటివాడు ఒకడు ఖచ్చితంగా ఉండాలి. దుర్మార్గంపై విజయం సాధించాలి. క్షత్రియులను సంహరించిన తర్వాత పరశురాముడు పాప ప్రాయశ్చిత్తం కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు. స్వయం త్యాగం చేశాడు. హిమాలయాల్లో సమాధి స్థితిలో ఉన్నాడు. కానీ త్రేతాయుగంలో అతని సమాధికి భంగం వాటిల్లింది. అది శ్రీరాముడి వలన. శివధనుస్సును విరిచాడు అన్న వార్త విని హుటాహుటిన శ్రీరాముడి కళ్యాణం జరుగుతున్న చోటికి వస్తాడు పరశురాముడు. అక్కడ శ్రీరాముడిని చూసి ఎవరో క్షత్రియుడు అనుకుంటాడు. కానీ ఆ తర్వాతే అర్థమవుతుంది స్వయంగా శ్రీరాముడు విష్ణు అవతారమేనని. ఇక తన అవసరం ఆ యుగంలో లేదని తిరిగి వెళ్ళిపోతాడు పరశురాముడు. శ్రీ విష్ణువు అవతారంలోని 2వ అవతారంగా ప్రత్యక్షంగా కలుసుకోవడం త్రేతాయుగంలోనే జరిగింది. ఒకరి మహత్యం మరొకరు తెలుసుకోవడం కూడా అదే మొదటిసారి. ద్వాపర యుగంలో కూడా పరశురాముడి ఉనికి మనకు కనిపిస్తుంది. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు వంటి మహాయోధులకు శిక్షణ ఇచ్చాడు పరశురాముడు. అప్పుడు పరశురాముడు మహేంద్ర పర్వతాలపై తపస్సు చేసుకుంటున్నాడు. ఇది ఒరిస్సా ప్రాంతంలో ఉంది. విష్ణు అవతారమైన కల్కి కోసం ఎదురు చూస్తున్నాడు. ధర్మ సంస్థాపన చెయ్యడానికి వేచి ఉన్నాడు.